సో గైస్ మనం ఇప్పుడు దౌలాఖాన్ దగ్గర ఉన్నాం. ఒకసారి రూట్ మ్యాప్ చెక్ చేద్దాం. నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజింగ్ జంక్షన్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఒక రూట్ ఏమో అంబాలా వెళ్తుంది, హైవే కనెక్ట్ అవుద్ది. ఇంకోటి ఏమొచ్చి న్యూఢిల్లీకి కనెక్ట్ అవుద్ది వందే మాత్రం మార్గం నుండి. ఇంకోటి ఏమో ఎయిమ్స్కి వెళ్తుంది. ఒకసారి చెక్ చేయాలి, లేకపోతే పొరపాటున వేరే రూట్కి వెళ్ళిపోయినా మొత్తం చుట్టూ తిరిగి రావాలి మనం. అర్థమైందా? సో అందుకని చెక్ చేసుకొని బయలుదేరుతాను నేను. మనం వందే మాత్రం మార్గం నుంచి వెళ్తున్నాం, చూపిస్తాను చూడండి. అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇది పైకి ఎక్కామా, అలా పైకి ఎక్కుతున్నాం. ఎక్కుతున్నప్పుడు ఈ లెఫ్ట్కి వెళ్తే మనం న్యూఢిల్లీ వెళ్తాం, ఈ రైట్కి వెళ్తే మళ్ళీ ఆ ఎయిమ్స్కి వెళ్ళిపోతాం అనమాట. ఆ ఎయిమ్స్కి వెళ్ళిపోతే మళ్ళీ అదొక పెద్ద తంట, మళ్ళీ ఆ రూట్ మొత్తం చుట్టూ తిప్పుకొని రావడం అది. సో వందే మాత్రం మార్గం నుంచి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఇది వందే మాత్రం మార్గం ఏంటంటే ఇది ఒక ఆల్మోస్ట్ మనం 4 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. ఈ 4 కిలోమీటర్స్ ఏంటంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ అనమాట. ఇది న్యూఢిల్లీ రిజర్వ్డ్ ఫారెస్ట్ మధ్యలో రూట్ వేశారు. ఆ రూట్లో మనం ట్రావెల్ చేస్తున్నాం. అంటే చూడండి, ఇప్పుడు టెంపరేచర్ ఏమో 10 డిగ్రీలు ఉంది, అటు ఇటు చెట్లు ఉంటే నా చేతులు అయితే ఫుల్ వణుకుతున్నాయి. అసలు ఎంత త్వరగా వెళ్ళిపోయి ఆ థియేటర్లో కూర్చుని పోదామా, కొంచెం వేడిగా ఉంటుందా అని చూస్తున్నాను. బాబోయ్ చాలా చల్లగా ఉంది. ఈ చలిలో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం. ఇంకా థర్మల్స్, జాకెట్స్ అన్నీ వేసుకొని రావాలి నేను. యాక్చువల్గా చెప్పాలంటే ఏదో ఉప్పుకుంటూ వచ్చేసాను. ఇంకా చూద్దాం ఏమవుతుందో. ఎలా వెళ్తే ఒక 4 km ట్రావెల్ చేసిన తర్వాత మనం అప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి టువర్డ్స్ రామ్నాథ్ విజయ్ మార్గ్కి. అది ఎన్పిఎల్ కాలనీ వైపు వెళ్తుంది. ఎన్పిఎల్ కాలనీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మళ్ళీ రూట్ మ్యాప్ చెక్ చేసుకొని మనం మళ్ళీ ఇంకా ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ ఇంకొక 10 minutesలో రీచ్ అయిపోతాను థియేటర్ దగ్గరికి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 5:50 అయింది. 5:40 అయింది. నేను ఇప్పుడువరకు ఏరో సిటీ క్రాస్ చేసుకొచ్చాను ఎయిర్పోర్ట్. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ దగ్గర ఏమైందంటే ఫ్లైట్ ల్యాండింగ్ ఉంది కదా, ల్యాండింగ్ కొంచెం ఒక్క 5 minutes బిఫోర్ వచ్చి ఉంటే ఆ ఫ్లైట్ కింద నుంచి వెళ్ళలేదు. మీకు షూట్ అవుతున్నా అది నేను ఆ ఫ్లైట్ ఇలా ల్యాండ్ అవ్వడం, ఇది నేను ఇలా క్రాస్ అవ్వడం అయ్యింది. షూట్ అది కనెక్ట్ అవ్వలేకపోయింది. అది ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి నేను షూట్ చేస్తాను. నెక్స్ట్ గేమ్ చేంజర్కి వెళ్తాను కదా, గేమ్ చేంజర్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ ఫ్లైట్ సీక్వెన్స్ అలా ఒకసారి ట్రై చేస్తాను. నా లక్ బాగుంటే ఆ ఫ్లైట్ సీక్వెన్స్ వస్తుంది, లేకపోతే మరి ఏం చేస్తాను, తప్పదు. మరి ఇంకా దేవుడి మీద దండం పెట్టుకొని నార్మల్ సినిమాకి వెళ్ళి వచ్చేయడమే ఏంటి. ఓకేనా? ఓకే.
ఇప్పుడు మనం ప్రజెంట్ ఎన్పిఎల్ కాలనీ దగ్గర ఉన్నాం. ఈ ఒకసారి మ్యాప్ చెక్ చేస్తే మనం ఒక ప్రజెంట్ రైట్కి వెళ్ళాలనుకుంటా. అది డాక్టర్ కేఎస్ కృష్ణన్ మార్గట. ఒకసారి అటు ఒక 4 km ట్రావెల్ చేసి అక్కడి నుంచి ఒక 6 km ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, పటేల్ నగర్ ఐనాక్స్. అది అదేదో జంక్షన్ పేరు చూసాను ఇందాక, చౌదరి బ్రహ్మప్రకాష్ చౌకట జంక్షన్. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతే మన ఇంకా థియేటర్ వచ్చేస్తుంది. ఇంకా థియేటర్ దగ్గర ఒక్కసారి నాకు తెలిసి గట్టిగా సెలబ్రేషన్స్ ఉంటాయని అనుకుంటున్నాను. చూద్దాం, ఎందుకంటే దేవరాకి వచ్చినప్పుడు సెలబ్రేషన్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. ఈసారి మరి అల్లు అర్జున్ బాయ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేస్తారో చెయ్యరో ఏంటో చూడాలి. యాక్చువల్గా నేను వెళ్ళడానికి కారణమే సెలబ్రేషన్స్. ఈ సెలబ్రేషన్స్ అవుతాయనే నేను అక్కడికి వెళ్తున్నాను. చూద్దాం ఏమవుతుంది. వచ్చాను దగ్గరికి, థియేటర్ దగ్గరికి వస్తాం. అన్నమాట అలా కొంచెం ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని ఒకసారి థియేటర్ అంతా సైలెంట్గా ఉంది. అది సెలబ్రేషన్స్ లేవు. సెలబ్రేషన్స్ ఉండాలి కదా. దేవరాకి వచ్చినప్పుడు అయితే రచ్చ చేశారు. మామూలు రచ్చ కాదురా బాబు, అంత పెద్ద రచ్చ నేను ఢిల్లీలో ఫస్ట్ టైం చూసాను దేవరాకి. చూద్దాం ఒకసారి. అంటే నాకు గేట్ సైడ్ నుంచి కనబడట్లేదు, లోపలికి వెళ్ళాక ఏమైనా కనబడతామని చూస్తాను. ఓకే ఏంటిది అసలు లేదు. చాలా ఏముందిలే, ఇంకా బైక్ పార్క్ చేసి నీట్గా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి చిల్ అయిపోతాం. సెలబ్రేషన్స్ కోసం అని వస్తే సెలబ్రేషన్స్ లేకుండా ఎవరు సెలబ్రేట్ చేయట్లేదు ఇక్కడ. మరి ఏమైందో తెలీదు. బైక్ పార్క్ చేస్తున్నాను. బైక్ పార్క్ చేసి నా చేయిలు అయితే గజగజగా వణుకుతున్నాయి టెంపరేచర్స్కి. అసలు పని చేయట్లేనట్టు చెయ్యి అసలు. నాది ఫుల్ స్ట్రక్ అయిపోయినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.